హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు జిమాస్ వెల్. ఏంటి ఫిష్ పీసెస్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? మా రిలేషన్‌లో ఒకళ్ళు ఫిష్ పీసెస్ మన ఇంటికి పంపించారనమాట. ఇది 3 హాఫ్స్ కింద చేసి ఒక హాఫ్ అయితే మనకిచ్చేశారు. సో, ఈ ఫిష్ నేమ్ వచ్చేసి కొయింగా అనమాట. పీస్ చూసారు కదా! చాలా పెద్దగా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఫిష్ చాలా పెద్దదే అయ్యుంటుంది అనమాట. సో, దీన్నయితే నీట్‌గా ఒక 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ ఫాస్ట్‌గా తీసేయండి. లేదంటే ఫిష్ పీస్ అనేది చప్పగా అయిపోతుందనమాట. యెస్. నేనైతే పీసెస్ క్లీన్ చేసుకొని నీట్‌గా ఒక బౌల్‌లో పెట్టేసుకున్నాను. సో, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వాడానిక్కడ. యెస్. సో, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ముందుగానే ఫిష్‌కి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే, ఆ పీస్‌కి అవన్నీ పట్టి చాలా బాగా కుక్ అవుతుందనమాట. సో, దీంట్లోనే నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. అది కొంచెం గ్రేవీ ఫామ్‌లో అంటే పట్టాలి కదా దానికి అని చెప్పి. యెస్. కొంచెం కొరియండర్ లీవ్స్ అండ్ పసుపు కూడా వాడాను. దీన్నైతే ఒక 15 మినిట్స్ వరకి టచ్ చేయదు. అట్లా పక్కన పెట్టేసుకోండి. మ్యారినేట్ అయితది. యెస్. ఇప్పుడైతే మనకి మసాలా పౌడర్ కావాలి కదా! సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, కొంచెం గార్లిక్ అండ్ జింజర్, యెస్. కొంచెం దాల్చిన చెక్క అండ్ ఆనియన్ కూడా ఒక కంప్లీట్ పెద్ద ఆనియన్ కట్ చేసుకున్న 4 పీసెస్ కింద. సో, ఆనియన్ కూడా వేసేసుకోండి. 2 లవంగ మొగ్గలు అండ్ కొంచెం జీలకర్ర. సో, ఇదన్నమాట మన పౌడర్‌కి కావాల్సిన ఐటెమ్స్. సో, దీన్నైతే కంప్లీట్‌గా మనం పౌడర్ ఫామ్‌లో కాదు, పేస్ట్ ఫామ్‌లో చేసుకోవాలనమాట. మిక్సీ జార్ అయితే పెట్టేసాను. యెస్. మనకైతే పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్నైతే ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుని అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను. అది హీట్ అయ్యేలోగా కొంచెం కొరియండర్ లీవ్స్ కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాననమాట. యెస్. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్ మసాలా పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం. సో, వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అయితే అటు ఇటు తిప్పుకోండి. సో, తిప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5-6 మినిట్స్ పడుతుంది ఇది కుక్ అవ్వాలి అంటే. దీని పచ్చి వాసన కంప్లీట్‌గా పోవాలనమాట. కలర్ కూడా కొంచెం మారుతుంది. కొంచెం వేరే షేడ్‌లోకి వస్తుంది. మీకు అర్థమైపోతుంది. ఈలో ఒక చిన్న టిప్ చెప్తాను చూసేయండి. ఇట్లా కరెంట్ కుక్కర్ యూజ్ చేసిన వాళ్ళకి రైస్ కిందన పట్టేస్తుంది కదా! ఒక లేయర్ లాగా పట్టేస్తుందనమాట. అండ్ బియ్యం కూడా అంటేస్తుంది. రైస్ ముద్దగా అయిపోతుంది. సో, మీరు కుక్ చేసినప్పుడు ఆ వాటర్‌లో 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే మీకు బాస్మతి రైస్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుందనమాట. టిప్‌ని ఫాలో అవ్వండి. బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది. ఫ్రై అయింది. సో, ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసిన చేప ముక్కలైతే తీసుకెళ్ళి దీంట్లో వేసేద్దాం కంప్లీట్‌గా. సో, ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ ఆ లోపల వాటర్ కొంచెం ఉంటుంది కదా! అది కూడా వేస్ట్ చేయొద్దు. అది కూడా కంప్లీట్‌గా వేసేసుకోండి. చూస్తున్నారు కదా! ఇదే విధంగా నేనైతే కంప్లీట్‌గా వేసేసాను మొత్తం పీసెస్ అన్నీ. సో, ఒక్కసారి ఇలా తిప్పుకోండి. ఏంటి గరిటె యూజ్ చేయొద్దు. హ్యాండ్‌తోనే జస్ట్ హ్యాండిల్స్ ఉంటాయి కదా! దాన్ని పట్టుకొని ఇక్కడ నాకు కొంచెం కారం తక్కువైంది అని అనిపించింది. సో, మీకు గనక సఫిషియంట్ అనిపించకపోతే ఇంకొక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అండ్ కొంచెం నేను కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేశాను పైన. స్మెల్ బాగుంటుంది కదా అని చెప్పి. ఇది పులుసు కాదు. సో, గ్రేవీ ఫామ్‌లోనే రావాలి. సో, ఈ చిన్న గ్లాస్ వెరీ లిటిల్ గ్లాస్ అనమాట. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ యూజ్ చేశాను కొంచెం మన గ్రేవీకి. ఇది పెట్టిన తర్వాత ఒక క్యాప్ అయితే వేసేసాను. క్యాప్ ఓపెన్ చేసి చూసిన తర్వాత కొంచెం వాటర్ అయితే ఉంది. ఇంకా కంప్లీట్‌గా కుక్ అయితే కాలేదు. సో, మరొకసారి మనం పైన ప్లేట్ పెట్టే టైం అయితే వచ్చింది. సో, చూస్తున్నారు కదా! ఆయిల్ కంప్లీట్‌గా పైకొచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ కూడా మీకు కనిపిస్తుంది కదా! ఇది కంప్లీట్‌గా కుక్ అయింది అని ఎట్లా తెలుస్తుందంటే కంప్లీట్‌గా ఆయిల్ అయితే పైకొస్తది. యెస్. ఇంకొక 2 మినిట్స్ మాట. మళ్ళీ ఓపెన్ చేసి చూసాను. లిటిల్ బిట్ వాటర్ అయితే ఉంది. స్టిల్ ఇంకొక 2 మినిట్స్ ప్రాసెస్ అయితే ఉంది. వి హావ్ టు వెయిట్ ఫర్ దట్ 2 మినిట్స్. యెస్. అయిపోయింది. కర్రీ అయితే రెడీ. ఒక చిన్న బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నా. లిటరల్లీ అబద్ధం ఏం కాదు. ఎంత బాగా వచ్చిందంటే సేమ్ లైక్ కోకోనట్ ఉంటది కదా! అట్లా అనిపించింది ఆ ఫిష్ పీస్ తినంగానే. నేను వెంటనే ఒక ప్లేట్‌లో వేసుకొని తినేసాననమాట. ఫ్రెష్‌గా ఉంది కదా అని చెప్పి. వీడియో నచ్చింది కదా! నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థాంక్ యూ సో మచ్.